హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే కింద ఉన్న ప్లాంట్స్ చూపిస్తున్నాను మీకు. అలానే ఇది చాలా రోజులు అవుతుందన్నమాట నేను వేసి. ముద్దు మందారం అన్నమాట. కొమ్మ పెట్టాను అన్నమాట. చిన్న కవర్లో కొమ్మ పెట్టాను నేను. కవర్ అనేది చిరిగిపోయింది అన్నమాట. అవి వేర్లు అనేవి నేలలోకి వెళ్ళిపోయినాయి. చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ చూసారు కదా ఎంత అందంగా ఉందో. కవర్ చిరిగిపోయింది అన్నమాట. ఆ వేర్లు చూసారా కిందకి వెళ్ళిపోయినాయి, నేలలోకి వెళ్ళిపోయినాయి. ఎంత లావు అయిపోయిందో చూడండి. పెద్ద మనం అంటూ తెచ్చి నాటితే ఎలా ఉంటుంది అలా అయిపోయింది చూడండి. ఎంత అందంగా వచ్చినాయి చూసారా. అవి లోపల చూసారా 2-3 వచ్చినాయి. ఇదేమో క్యాప్సికమ్ ప్లాంట్ అన్నమాట. ఈ అరటి చెట్లు నేడు కదా బాగా వస్తుంది ఇక్కడ. ఇది టెట్ల వైను. కింద కంటే నేల కంటే అది పాకిపోయి వచ్చేస్తుంది అన్నమాట. ఇది చియాకు అంటారు దీన్ని. పచ్చడి చేసుకుంటారు. ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఈ ప్లాంట్కి, చాలా ఎక్కువ ముళ్ళు ఉంటాయి. మనకి చింత చిగురు ఉంటుంది చూడండి, ఆ టేస్ట్ ఉంటుంది. ఇది ఆయుర్వేదం ప్లాంట్ ఇదన్నమాట. నేను ఒక కటింగే, అది కటింగు వ్యాక్స్ చేసుకుంటారు కదా ఆ డబ్బాలో వేసాను. లోపల అల్యూమినియం గిన్నె తీసేసి వ్యాక్స్ డబ్బాలో వేసాను అనమాట. నాది బ్యూటిషియన్ కదా, అది వేస్ట్గా అయిపోయిందని ఇంకా ఆ గిన్నెని ఇలా యూజ్ చేశాను. అది చూడండి. ఈ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఆకులు అనేవని మనకి ఎక్కువ కఫ్ అది పట్టేసింది అనుకోండి, ఈ లీఫ్లు 2 తీసుకుని కొంచెం వేడి చేసి కొంచెం తేనె కలుపుకొని అది మనం మార్నింగ్ పరగడుపున కొంచెం నాలుగుకి రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. నిమ్మ చెట్టు మొన్న మీకు చూపించాను కదా, చాలా ఎక్కువ పోతుందని చూపించాను కదా. ఇప్పుడు నేను ఓడబ్ల్యూడిసి అది సొల్యూషన్ చేశాను అన్నమాట. దాన్ని నేను లిక్విడ్ అది రెడీ చేశాను. అది ఒకసారి ఇచ్చాను వీటికి, చూపిస్తాను మీకు మళ్ళీ ఎలా ఉన్నాయి ప్లాంట్స్ అనేవన్నీ ఒకసారి చూపిస్తాను అనమాట. కుండీల్లోని వీటిల్లో అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని ఒకసారి చూస్తారు మీరు అని ఈ వీడియో తీసాను అనమాట. ఇది మల్బెర్రీ చూసారు ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో. ఈ ఆకులన్నీ తీసేసాను మొన్న, ఇప్పుడు చిగిరిసింది అన్నమాట. ఇది మీకు చూపించాను కదా గ్రీను యాపిల్ బెర్రీ ప్లాంట్ అన్నమాట. ఇది మీకు నర్సరీలో చూపించలేదు నేను, అది నా దగ్గర ఉందని చెప్పాను కదా. చాలా పెద్ద ప్లాంట్ అన్నమాట. నాకు ఈ వేర్లు కిందకి వెళ్ళినాయో లేదో చూడలేదు కానీ పెద్ద దాంట్లో పెట్టాను. కాయలు అయితే విపరీతమైన కాయలు కాస్తుంది ఈ ప్లాంట్ అయితే. ఇది చూడండి, ఇది మా డ్రాగన్ చెట్టు మాట. ఎన్ని కొమ్మలు ఎంతమందికి ఇచ్చానో, ఒక 40 మెంబర్స్ దాకా ఇచ్చాను. ఇదేమో పింక్ కలరు, ఫస్ట్ చూపించిందేమో వైట్. ఇవి మిర్చి కుండీల్లో వచ్చినాయి కదా, అవి తీసేసి నేలలో ఇలా వేసేసాను. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ ఏమో వంగ మొక్కలు వేసాను. ఇవి కటింగే బాగుండిల్లా, ఇవి కూడా కటింగే పెట్టాను. బాగా వచ్చినాయి మొన్న అయితే, నీళ్ళు ఇవ్వలేదు అలా అయిపోయింది. ఇదేమో పెన్సిల్ దొండ ఫ్లవర్ చూపిస్తున్నాను మీకు. మా అరటి చెట్లు మొన్న కర్రీ చేశాను కదా మీకు, ఫ్లవర్స్ అవి ఆ పువ్వుల్ని ఇక చూడండి అన్నీ ఒకేసారి వేసేస్తాయి అన్నమాట. ఎంత పెద్ద పెద్ద ప్లాంట్లు అయిపోయినాయి చూడండి. అది చూడండి లోపలికి వెళ్ళిపోయింది, బయటికి వస్తుంది కదా గెల అనేది, దానికి లోపలికి ఉండిపోయింది. ఇంకా అలానే వచ్చేసింది అన్నమాట పెద్దగానే. ఇదేమో కూర అరటికాయలు, ఆ 3 అయితే తిని పళ్ళు, ఇంకొకటి ఏమో చక్కెరకేడి ఉన్నది అందులోనే, చూపిస్తాను చూడండి. ఇదేమో చక్కెరకేడి అన్నమాట, చిన్నది ఈ ప్లాంట్. ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో చూసారా. ఇది ద్రాక్ష బ్లాక్ మాట. మిర్చి చూడండి
ఈ మిర్చి చాలా బాగా ఉంటుందండి. నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు వీడియో కూడా పెట్టాను మీకు నేను. దీనికి పెస్ట్ అనేది అంత రాదు, వచ్చినా కానీ ఉండదన్నమాట. మంచిది సీడ్ అనేది. నాకు హైదరాబాద్ నుంచి అప్పారావు గారు పంపించారన్నమాట సీడ్స్. ఆయన చాలామందికి పంపిస్తారు. చూడండి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. దీనివి పర్పుల్ కలర్లో ఉంటాయి. చెట్టు నిండా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మిర్చి చాలా బాగా వస్తుంది. ఇదిగోండి మా డ్రాగన్ చెట్టు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. దాని కటింగ్స్ అనేవి కట్ చేశాను. చాలా కాయలు వచ్చాయి కానీ ఈ ఇయర్ రాలేదు నాకు అసలే. ఎందుకంటే నీడ అయిపోయింది. అన్నీ కట్ చేశాను, కొమ్మలన్నీ కట్ చేశాను. డ్రాగన్ చెట్టుకి ఎక్కువ మాన్యూర్ అనేది ఇవ్వాలండి. మనకి పశువుల పెంటైనా లేకపోతే బోన్ మీల్ అయినా ఇస్తే మనకి ఫ్రూటింగ్ మంచిగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి అన్నీ నేను కట్ చేసి చూపిస్తాను మీకు మళ్ళీని. ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో చూడండి. మనకి అల్లనేరేడు పళ్ళు ఉంటాయి చూడండి. పిల్లలందరూ అలానే చూస్తారు, ఆడుకుంటారు అన్నమాట. ఎక్కువ ఇక్కడే ఆడుకుంటారు వాళ్ళు. ఏం కోసుకుని నోట్లో పెట్టుకుంటారా అని భయం అనిపిస్తుంది నాకు. పాపం ముట్టుకోరులేండి. కానీ అమర్ లిల్లీలు వచ్చినాయి, మొత్తం పీకి పడేశారు పిల్లలు. చూపిద్దాం అనుకున్నాను మీకు, అవి విడిచిన తర్వాత చూపిద్దాం కదా అనుకున్నాను. బాగా వస్తాయి అమర్ లిల్లీలు అనేవి. పక్కకే పెట్టాను అన్నమాట. వాళ్ళు ఇక్కడే ఆడుకుంటారు. మొత్తం ప్లాంట్నే పీకేశారు. ఇదిగోండి ఎన్ని మిర్చి అవుతుందో చూడండి. ఈ ప్లాంట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ఎందుకంటే దీనికి ఎక్కువ పెస్ట్ ఏమి రాదు కాబట్టి ఈజీగా. మీరే చూస్తున్నారు కదా నా వీడియోస్లోని. 1 year పైన అయిపోయింది. లాస్ట్ చామంతుల్లో అప్పుడు పెట్టాను నేను ఈ ప్లాంట్ని. అవి ఫొటోస్ ఉంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు, చూద్దురు కానీ. ఇగోండి మొత్తం ఇంకా పూత బాగా. ఈ మిర్చి ఎక్కువ వస్తాయి, కారం కూడా బాగానే ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి అమర్ లిల్లీలు అని చెప్పాను కదా, ఇవే. ఇది వీడియో తీయలేదేమో అనుకున్నాను నేను, ఉన్నది మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి పిల్లలు ఆడుకుంటారన్నమాట. ఇక్కడ ఇరిసేసారు. ఇది వాళ్ళని పిలిచి చెప్పాను, ఇవి తీకినరా ఒక్కరోజు ఆపండి, తెంపకండి అని చెప్పాను. వచ్చేసినాయి, ఫ్లవరింగ్ వచ్చినాయి. నెక్స్ట్ డే ఇడుతాయి అనేసి చెప్పాను వాళ్ళకి. నేను చూపించినందుకన్నా వెళ్ళి పీకేశారు వాళ్ళు. ఇది ప్లాంట్ అనేది అంటు కాదండి, మామూలుగా సీడ్ పడి వచ్చిన ప్లాంట్ అన్నమాట. ఎంత పెద్దదైందో చూడండి. దానికి కాయలు వస్తున్నాయి అన్నమాట, బాగా పెద్ద సైజు వస్తాయి కాయలు దీనికి. ఇదేమో తమ్మ చిక్కుడు, ఇంకా సీడ్స్కి వదిలేసాను అన్నమాట. ఇవి చూడలేదు నేను, పెద్దగా అయిపోయినాయి కదా అని ఇంక వదిలేసాను. ఇంకా మీకు అక్కడి నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది డ్రాగన్ చూపించాను కదా, నా డ్రాగన్ చెట్టుని. దాని కటింగ్స్ ఇక్కడ పైన ఉన్నాయన్నమాట. అది ఒకసారి నేను పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో చూసారా పైకి. నేను పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. దానికైతే ఈ ఇయర్ చాలా ఎక్కువ కాయలు వచ్చినాయి. ఈ అసలైన ప్లాంట్కి రాలేదు కానీ దానికైతే బాగా వచ్చినాయి. అది కటింగ్స్ చిన్నమ్మకి ఇచ్చేస్తాను అనమాట. ఆ చిన్నమ్మకి మళ్ళీ నేనే పెట్టాను. బకెట్స్లో 3 బకెట్లే కోసం పెట్టించింది, నా చేతే పెట్టించింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. తమలపాకు ఎంత బాగా వచ్చిందంటే మొత్తం జాన్ చెట్టు కనిపించనీయకుండా ఇంక ఇదే కనిపిస్తుంది అనమాట. చాలా వరకు కట్ చేసేస్తున్నాను. ఈ ఆకు అనేది చాలా బాగా యూజ్ ఉంటుందండి. దీంతో రసం చేసుకోవచ్చు మనం, ఇంకా కారప్పొడి చేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, మార్నింగ్ ఒక ఆకు తినొచ్చు. చాలా ఉన్నాయి చేసుకోవాలంటే దాన్ని. ఇవేమో ఇంకో ప్లాంట్ అన్నమాట. 2 ప్లాంట్స్ ఉన్నాయి కదా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.